నమస్తే, శివాబి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు సంవత్సరాదిన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మహిళా నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు. మత సామరస్యాన్ని చాటుతూ బాలికలకు దుస్తుల పంపిణీ. నరసింగరావుపేటలో ఉన్న బాల సదనంలో ఉగాది పండుగను పురస్కరించుకుని బాలికలకు దుస్తులు పంపిణీ చేసిన మద్రసే వాలీ మస్జిద్ ముస్లిం పెద్దలు. పేద ప్రజల దాహాన్ని తీర్చేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ జన్మదినం సందర్భంగా సొంత నిధులతో చిలకూరులో ఏర్పాటు చేసే వాటర్ ప్లాంట్ కు భూమి పూజ చేసిన తానకి నానాజీ. వైభవంగా ఉగాది వేడుకలు. గూడూరు, మనుబోలు, రాపూరు తదితర ప్రాంతాల్లో కొలువైన ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ తెలుగు సంవత్సరాదిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆకాంక్షించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మహిళా నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలకు ఉగాది పచ్చడిని పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎవరికేదైనా అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని, దాన్ని పరిష్కరిస్తామని తెలిపారు. కొందరు అధిష్టానం ఫిర్యాదు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మనకంతా ఇది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో మనసులో ఏమి పెట్టుకోకుండా మంచిగా పనిచేయండి. పార్టీకి పైకి ఒక విధంగా, లోపల ఒక విధంగా మీరు పని చేయొద్దని చెప్పుకోండి తెలియజేసి, నేను ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా ఉన్నాను. మీ ఎమ్మెల్యేగా మీ అందరి దయవల్ల రెండోసారి గెలిచిన తర్వాత నేను ఎవరైనా సరే ఉన్నట్టు చెప్తే వినేవాడిని తప్ప వేరే విధంగా చెప్తే వినేవాడిని కాదు. కాబట్టి నా వరకు నేను నాలో కూడా తప్పులుంటే క్షమించమని చెప్పి కూడా ఈ నూతన సందర్భంగా నాయకులందరినీ కోరుతున్నాను. దయచేసి పిటిషన్లు ఎక్కువ పార్టీ ఆఫీస్కి పెట్టద్దని చెప్పి ఒకటి రిక్వెస్ట్ చేస్తుంది. మంచి పద్ధతి కాదు. ఇక్కడ నా దగ్గర నుండి పనులు చేయించుకొని మీరే దగ్గరున్న వాళ్ళే మీరు పిటిషన్లు పెడుతుంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇంత కూడా ఎక్కడ కూడా మనకి డీవియేషన్ లేదు. మన అధిష్టానంలో గూడూరు కాన్స్టిట్యున్సీ అంటే మంచి దాంట్లో ఉంది. పనిచేసే ఎమ్మెల్యే, పనిచేసే క్యాడరు అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఏంటంటే వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు లేకుండా మీరు ఏదో అవకాశం వచ్చిందని చెప్తే దానివల్ల నేను నష్టపోతే మీరు అందరూ కూడా నష్టపోతారు. తర్వాత నేనేం చేయలేదు. ఎందుకంటే నన్ను ఎమ్మెల్యేగా రెండోసారి చేశాను. కాబట్టి నేను అందరూ కూడా ఈరోజు కూడా చేతులెత్తి దండం పెడుతున్నా, కాళ్ళకు నమస్కారం పెడుతున్నా. అంతే తప్ప మీరు ఆ మనసు ఏమైనా ఉంటే తీసేసేయండి బయటికి. సునీల్ కుమార్ నోడు కాదు, అర్థం చేసుకోండి. గతంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి ఆలోచించుకోండి గూడూరు కాన్స్టిట్యున్సీలో. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి నాయకులు అందరూ కూడా నేను తెలియజేస్తాం. అట్లాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఉగాది పచ్చడి అందరం తిన్నాం. దాంట్లో ఎన్ని రుచులు ఉన్నాయో వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ గూడూరు నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ నిధులు ఇస్తూ, ఈరోజు పేపర్లో కావాలని చూసా క్రిప్ సిటీలో ఇది స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఏదో ఉంది 2400 ఎకరాలు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా నాయకులు అందరూ కూడా అనుకున్న పనులు నెరవేరాలని, ముఖ్యంగా మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు
ఎప్పుడు కూడా మన కష్ట సుఖాల్లో పాల్పంచుకొని మన యోగక్షేమాల్ని విచారించే మన గౌరవ శాసనసభ్యులు గారికి ఈ సంవత్సరంలో తను అనుకున్న ప్రతి ఒక్క పనిలో ఆ భగవంతుని కృపాకటాక్షాలు తోడుగా ఉండి ఏదైతే లక్ష్యాలు అనుకున్నారో అవి చేరుకొని ఇంకా పేద ప్రజలందరికీ మనందరికీ కూడా ఇంకో మరిన్ని అవకాశాలు కల్పించి ఈ వేడుకలో నాయకులు భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్, వెంకటేశ్వరరాజు, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ జన్మదిన సందర్భంగా వారి సొంత నిధులతో చిల్లకూరులో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి తెలిపారు. చిల్లకూరులో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు పెంచిలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ భూమి పూజ చేశారు. చిల్లకూరు గ్రామంలో పేద ప్రజల దాహర్తి తీర్చేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పెంచిలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ గంగా ప్రసాద్ 8 లక్షల రూపాయల సొంత నిధులతో పేదల దాహత్య తీర్చేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పేదలకు ఉచితంగా మంచినీటిని అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. కొండేటి గంగా ప్రసాద్ సారు జన్మదినానికి అంటే 1 మంత్లో ఇక్కడ చిల్లకూరు హెడ్ క్వార్టర్లో వాటర్ ప్లాంట్ పెట్టి సుమారు 8 లక్షల రూపాయలతో మొత్తం చిల్లకూరు గ్రామానికి అంతటికి ఫ్రీగా వాటర్ ఇవ్వాలని ఆయన ఉద్దేశంతో వాళ్ళ బామ్మర్ది తానంకి నానాజీ గారు ఈరోజు వచ్చి దీనికి భూమి పూజ చేసి ఈరోజు స్టార్ట్ చేశారు. కాబట్టి 1 మంత్లో ఈ వాటర్ ప్లాంట్ని రెడీ చేసి మొత్తం చిల్లకూరు గ్రామం మొత్తానికి ఫ్రీగా వాటరు ఇచ్చేదానికి గంగాప్రసాద్ గారే వచ్చి ఆయన చేతులతో అందరికీ ఇచ్చేసి ఇస్తాడు. అలాగే వాళ్ళు ఎంతోమంది గంగాప్రసాద్ సారు ఇదితో నానంకి నానాజీ గారు ఎంతోమంది పిల్లలకి చదువులు చెప్పించారు. ఈరోజు అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే ఇంకా ఎంతోమందికి ఇక్కడికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ వ్యాపారాల్లో అందరూ ఇది చేసుకొని ఈరోజు వాళ్ళ ఇదితో చాలామంది బాగుపడి ఒక స్టేజ్కి వచ్చున్నారు. కాబట్టి వాళ్ళు ఇంకా ఎదిగి ఇక్కడ మన ఎమ్మెల్యే సహకారంతో గంగాప్రసాద్ సహకారంతో నానిగారు దాంతో ఈ కార్యక్రమంలో చిల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, బీసీ నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్, మాజీ సర్పంచ్ రామ్మూర్తి, బెల్లంకొండ రాజేంద్ర, సోమశేఖర్, మల్లి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని బాలసదనంలో మద్రసే వాలి మస్జిద్కు చెందిన ముస్లిం పెద్దల సహకారంతో బాలికలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ విభిన్న మతాలు, కులాల వారు ఐక్యతతో మిలిగే లౌకిక దేశమని, ఉగాది తెలుగు ప్రజలకు పర్వదినం అని తెలిపారు. పండుగ రోజు ఆడబిడ్డలకు కొత్త దుస్తులు పంపిణీ చేయడం జరిగిందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రహీం, మద్రసే వాలి మస్జిద్ అధ్యక్షుడు షేక్ జలానీ బాషా, ఫజిల్ అలీ, బాబుభాయ్, చాంద్ బాషా, ఎంఎం బాషా, ఖాదర్ బాషా, సలీం, బాలసదనం నిర్వాహకులు అరుణ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాలసదనం మా మద్రసే వాలి మసీద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బాలసదనం ఇది. ఈ సంవత్సరం ఎంతో చాలా గొప్పగా ఈరోజు ఉగాది, రేపు కానీ ఎల్లుండి కానీ రంజాన్, ఈ 2 పండుగలు ఒకేసారి మనకు రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పురస్కరించుకొని నరసింహరావుపేటలో ఉన్నటువంటి మసీద్ అతి దగ్గరలో ఉన్నటువంటి బాలసదనంలో ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు, ఆడబిడ్డలు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుతున్నటువంటి ఆడబిడ్డలు వీళ్ళు ఇక్కడ బాలసదనంలో ఇక్కడ మన వార్డెన్ గారు అరుణమ్మ గారి నేతృత్వంలో బాగా చూసుకుంటున్నారని మాకు తెలిసింది. ఇక్కడ అనేక కార్యక్రమాలు, అనేక మంది దాతలు వచ్చి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ సంవత్సరం అందరికంటే భిన్నంగా ఇక్కడ మసీదులో ఉన్నటువంటి మత పెద్దలు కావచ్చు, మా ముస్లిం సోదరులు కావచ్చు, ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి మీ అందరం కూడా మా దగ్గరటువంటి బాలసదనంలో పిల్లలకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో రంజాన్ కానుక కావచ్చు, ఉగాది శుభాకాంక్షలు కావచ్చు, ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి 41 మంది పిల్లలకు కూడా వాళ్ళకి ఒక నాణ్యమైనటువంటి మంచి బట్టలు. పవిత్ర రంజాన్ సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీ నగర్ వద్ద ఉన్న మసీదులో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో నాయకులు తానంకి నానాజీ, ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరూ కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రహీం, జహంగీర్, శివకుమార్, సద్దాం, అల్లీ బాషా తదితరులు పాల్గొన్నారు.
इतना अता करेंगे। సైడ్కి ముందుకు రాబాకండి ఎవరు దయచేసి వెనక్కి రండి अल्लाह जो ईदगाह तान वाली कल बला वला हौला वला कुव्वता इल्ला बिल्लाह। ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ వెంకట రాజేష్ సూచించారు. రాపూర్ పట్టణంలో పోలీసులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. వాహనాలను తనిఖీ చేసి చోదకులకు అవగాహన కలిగించారు. రాపూర్ పట్టణంలో ఎస్ఐ వెంకట రాజేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. వాహనాలను నిలిపి పత్రాలు పరిశీలించారు. వాహన చోదకులు హెల్మెట్ ధరించారా లేదా పరిశీలించి వారికి అవగాహన కలిగించారు. ఇటీవల కాలంలో మండలంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో పోలీసులు స్పందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకట రాజేష్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా పట్టుబడితే వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలిస్తామని తెలిపారు. హెల్మెట్ తీసుకొచ్చిన తర్వాతే వాహనాన్ని అప్పగిస్తామని, జరిమానాలు వేయడం కంటే ప్రాణ రక్షణ ముఖ్యమని ఆయన వివరించారు. ఆల్రెడీ వెహికల్ చలానాలు వేయడం అని హెల్మెట్స్ తెప్పించుకోకపోతే బండి వెహికల్ ఇవ్వడం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా రాబోయే రోజులు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వాడాల్సిందే. హెల్మెట్ లేకపోతే మాత్రం వెహికల్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత హెల్మెట్ తెచ్చుకున్న తర్వాత బండి హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాము. ఎందుకంటే మోర్ యాక్సిడెంట్స్ టూ వీలర్స్ వల్ల జరుగుతున్నాయి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మీ ప్రాణాల వల్ల మీ ప్రాణాలు పోయి ఇంట్లో కుటుంబ పరిస్థితి వేరే విధంగా తయారవుతుంది. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్లో సమ్మర్లో ఆరు బయట నిద్రించడం, అలాగే ఇంటి తాళాలు వేసి డాబాల మీద వెళ్ళి పడుకోవటం, అలాగే ప్రయాణాల సమయంలో మీ విలువైన వస్తువులు జాగ్రత్త మీ కనుసన్నల్లోనే మీ దగ్గరలో ఉండేట్టుగా మీ హ్యాండ్ ఓవర్లో ఉండేట్టుగా చూసుకోవాలి. అలాగే ఈ చిన్నపిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్కి నీళ్ళల్లో స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటారు. ఇవి కూడా గమనించాలి. పిల్లల్ని బయట పంపించద్దు. హాలిడేస్ వచ్చిన పిల్లల్ని బయట పంపించడం ఇలా చేయొద్దు. దయించి పోలీసు వారికి సహకరించాలి. చలానం వేసే కంటే మా ఉత్తమ మార్గం మా ఆఫీసులు చెప్పేది హెల్మెట్ ఇప్పించి ఏర్పాటు చేసి పంపించమంటున్నారు. బీసీల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో బీసీ నాయకులు సమావేశమయ్యారు. ముందుగా ఒకరికొకరు ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సమస్యల పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని నాయకులు తీర్మానించారు. బీసీలు అందరం కలిసి ఉగాది శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము. జ్యోతిరావు ఫులే ఆశయాలను కొనసాగించాలని, సావిత్రిబాయి ఫులే ఈ దేశానికి ఈ సమాజానికి చేసిన కృషి ఎనలేనటువంటిది. అందుకోసంగా ఈరోజు మునుగోలు మండల వ్యాప్తంగా బీసీలు అందరూ ఐక్యంగా ఉండాలని, బీసీలకు కావాల్సిన హక్కులు కాపాడుకోవాలని మిత్రుడు మహేష్ బీసీలకు ఒక్క తాటి మీద నడిపించాలని, అదేవిధంగా మునుగోలులో ఉండే అందరూ 10 బీసీ నాయకులు ఐక్యంగా బీసీల ఐక్యత కోసం కృషి చేస్తున్నారు. వాళ్ళందరి తరఫున వాళ్ళందరికీ నేను ఒక మంచి కార్యక్రమాలను నిర్మించేదానికి ఈ యొక్క బీసీ సంఘం అనేది పెట్టడం జరిగింది. మనకి తొలి సంవత్సరం అంటే ఈ ఉగాది పర్వదినం కాబట్టి మా యొక్క ఈ సంఘం యొక్క ఈ యొక్క రూమ్లో ఆ యొక్క జ్యోతిరావు ఫులే విగ్రహం ఆయన పట్టం పెట్టుకొని ముందుగా ఆయనకి శుభాకాంక్షలు చేయడానికి మేమందరం ఇక్కడ చేరడం జరిగింది. అలాగే ఈ యొక్క సంవత్సరం అందరికీ ఈ యొక్క దేశం కానీ రాష్ట్రం కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఈ 6 రుచులలాగా అన్ని కష్ట సుఖాలన్నీ కలిసి ఉండాలని
TV5 ఆధ్వర్యంలో నడుపుతున్న హిందూ ధర్మం ఛానల్ కు ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో TV5 హిందూ ధర్మం పంచాంగాన్ని ఆయన నాయకులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు TV5 చేసిన కృషిని మరోలేమని వివరించారు. ఈ కార్యక్రమంలో విలేకరి వెంకటేశ్వర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంచాంగం హిందూ ధర్మ పంచాంగాన్ని గూడూరు నియోజకవర్గంలో నా చేత ఆవిష్కరణ చేసినటువంటి మా మిత్రుడు మా TV5 సంబంధించినటువంటి మా విలేకరి మా వెంకటేష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే TV5 సంబంధించినటువంటి యజమాని గారు ఈరోజు కూడా మన టీటీడీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మాండంగా నిజాయితీగా ఈరోజు టీటీడీలో ఎన్నో లేని విధంగా యొక్క స్వామివారి దర్శనాలు కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు కానివ్వండి, అలాగే అక్కడ అన్నదానం కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, ఏ చైర్మన్ గారు చేయని విధంగా ఈరోజు మా TV5 యజమానికి సంబంధించినటువంటి చైర్మన్ గారికి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన పెట్టినటువంటి మా TV5 గతంలో కూడా ఈరోజు గూడూరు పట్టణ సమీపంలోని నెల్లటూరు కట్ట కింద ఉన్న గిరిజన కాలనీలో కృప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాతలుగా షేక్ బాషా బషీరా దంపతులు, వారి కుమార్తె పర్వీన్ వ్యవహరించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, ట్రస్ట్ ప్రతినిధులు గోపాల్, రమేష్, రమణయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చేసి లేసుకుంటారు. సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు ప్రాంతం దగ్గరగా ఉన్న వెంకటగిరి రోడ్డు, అలాగే నెల్టూరు సంబంధించిన కట్టకాడ ఉన్న నిరుపేదలు అయిన వృద్ధులు, ఈ దివ్యాంగులకు ఈరోజు మంచి రుచికరమైన బిర్యానీ అందజేయటం జరుగుతుంది. దానికి ముఖ్య దాత అయిన మన SK భాష, అలాగే SK బషీరా మేడం, వాళ్ళ కుమార్తె పర్వీన్ వాళ్ళ కుమార్తె వాళ్ళ సహకారంతో ఈరోజు రంజాన్ సందర్భంగా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాళవ్యనగర్ ప్రాంతంలో కొలువైన శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయాన్ని ఉగాది సందర్భంగా అందంగా అలంకరించారు. అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ పాల్గొని పూజలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాల్లో నాయకులు, భక్తులుగా పాల్గొన్నారు. అంటే రండి వచ్చి చేస్తారు, అందరూ ఉన్నారు కదా. పడుకోండి ఒక్క నిమిషం వెనక్కి ఓకే రాజు వచ్చే
ఇప్పుడేంటి మన సైడ్ వద్దు నాన్న ఓకే ఓకే. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువైన శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయం నుండి ఉగాది పండుగ సందర్భంగా బోనాల ఉత్సవం మంగళ వాయిద్యాలతో పురవీధిలో వైభవంగా జరిగింది. మహిళలు బోనాలను తలపై ఉంచుకొని రాజా వీధిలోని గంగమ్మ దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంగళ వాయిద్యాలు, గొల్లల వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉగాది పండుగను పురస్కరించుకుని గూడూరులోని రాజా వీధిలో కొలువైన శ్రీ గంగమ్మ అమ్మవారి వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయాన్ని పూలతో విశేషంగా అలంకరించారు. ఆలయంలో జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. నైవేద్యం లోపల పెట్టమని సార్ చెడు పెడతాను. మళ్ళీ ఇంకో ట్రిప్కి ఇంకొకరు పోండి. సైదాపురం మండలంలోని తూరుపుండ గ్రామంలో కొలువైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సైదాపురం చెందిన చిలకల గీతాకృష్ణ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు చిలకల వెంకటేశ్వరులు, శ్రీలత, రవి వ్యవహరించారు. సైదాపురం మండలం తూర్పులో వెలిసినట్టు వీరబ్రహ్మేంద్ర స్వామి
దేవాలయం 2013లో స్థాపించడం జరిగింది. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో మహాశివుడు, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి మనవరాలైనటువంటి ఈశ్వరమ్మ దేవి దేవాలయం స్థాపించబడింది. అదేవిధంగా ఆ కమలంలో పెద్ద పెద్ద శివలింగం చుట్టూ సాయిబాబా, సరస్వతి దేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, వెంకటేశ్వర స్వామి ఉన్నట్లుగా చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా పొలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి తప్పు చేస్తున్నట్లు, చుట్టూ ఆవులు మేపుతున్నట్టు, అదేవిధంగా కరిరెడ్డి అచ్చమ్మ, భూదేవి వీళ్ళందరూ త్రిమూర్తి అయినటువంటి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ఉన్నటువంటి సన్నిధి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నవగ్రహ సన్నిధి కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతి సోమవారం అన్నదానం, ప్రతి సోమవారం దేవుని ప్రసాదం పంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణానికి అన్నదానం, అదేవిధంగా పర్వదినాలలో గ్రామస్తుల సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది. ప్రతి ఉగాదికి మనకు శ్రీకాకుళంలో ఉన్నటువంటి గీతాకృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉగాదికి సంబంధించి మనకు ఈరోజు ఘనంగా అన్నదానం జరిగింది. మనుబోలులోని చెరువు కట్టపై వెలసిన గ్రామ దేవత మనుబోలమ్మకు ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు, కుంకుమార్చన పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వేమూరు శ్రీనివాసులరెడ్డి, సుజనమ్మ దంపతులు వ్యవహరించారు. శివకుమారు, వాసంతి, అనసూయమ్మ నామదేశ, మహేష్ నామదేశ, గీతా నామదేశ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థే శుభవస్తోత్తరీయం లక్ష్మీర్దివ్యర్గరాజతనయాం శ్రీరంగనామేశ్వరీ. ఓకే ఎంత మనుగోలు సమీపంలోని జాతీయ రహదారి సమీపంలో చేరెడ్డి రామచంద్రారెడ్డి పొలంలో వెలసిన శ్రీ పోలేరమ్మ చావిడి వద్ద ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా చేరెడ్డి పద్మావతి, లక్ష్మి, శ్రీవారి కుమారుడు నన్నేక్ రెడ్డి, కుమార్తె మోక్షిత, కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్లో వెలిసిన సాయి మందిరంలో ఉగాది సందర్భంగా గురువారం సాయినాథుని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. దత్తాభిషేకం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని పూల తోటలో కొలువైన శ్రీ పోలేరమ్మ ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని వెండి తాపడితో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా జరిగిన పూజలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అంబలి స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో ఉగాది సందర్భంగా గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు శశికుమార్ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. వేప చెట్టు వద్ద మహిళలు పూజలు చేసి అంబలి పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కన్నా వెంకటేశ్వరులు సిద్ధేశ్వరి దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. రాపూర్ మండలం మధ్యలమడుగు ప్రాంతంలో వెలసిన శ్రీ రాధా సమేత శ్రీ గోపాలకృష్ణ స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ శ్రీకరెడ్డి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాసాయ వేదసే ఇంద్రాయ నమః పునః అష్టోజం ప్రక్షాళనామ్యః శ్రీనివాసాయ కుమార నామధేస్ ఫల పురుష అర్థ సిద్ధేస్య రవి నామధేస్య సహపార ఉద్యోగ వ్యవసాయ దోష జాతక దుష్టగ్రహణ నెల్లూరు జిల్లా రాపూరు మండలం మధ్యలమడుగు గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ రాధా సమేత గోపాలకృష్ణ స్వామి దేవాలయంలో
ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం లాగే చేస్తూ ఈసారి కొంచెం ప్రత్యేకమైనటువంటి పరాభవనామ సంవత్సరం అనగా ఉగాదిని విశేషంగా ఈ దేవాలయంలో స్వామివారికి ప్రతి ఏటా జరుపుకుంటూ అదేవిధంగా ఈసారి కూడా తెల్లవారుజామున 5 గంటలకి స్వామివారికి పంచామృత అభిషేక పూజాది కార్యక్రమములు భక్త సందోహాలతో స్వామివారికి పూజ అభిషేక అర్చనలతో అందరూ స్వామివారిని దేవారాధన చేసుకుంటూ ఈ దేవాలయంలో అందరూ కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇలాగ భక్తులు తరలి వచ్చి ఉగాదిని పండుగ సందర్భముగా ఇక్కడ స్వామివారి యొక్క అభిషేకాలన్నీ చేసుకుని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని భక్తులందరికీ దేవాలయంలో ప్రతి ఏటా ప్రతి పండుగకి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఆలయ చైర్మన్ శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు కూడా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కొనసాగుతున్నటువంటి ఈ భక్తులందరూ కూడా ఈ సంవత్సరంలో పరాభవనామ సైదాపురంలో వెలసిన సాయి మందిరంలో ఉగాది సందర్భంగా గురువారం సాయిబాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వీరపరెడ్డి సుందరరామిరెడ్డి వ్యవహరించారు. గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా నందీశ్వరుడికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు విశేష పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను డి గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,600 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,16,800 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,49,700 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 256 రూపాయల 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు సంవత్సరాదిన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మహిళా నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు. మత సామరస్యాన్ని చాటుతూ బాలికలకు దుస్తుల పంపిణీ. నర్సింగరావుపేటలో ఉన్న బాల సదనంలో ఉగాది పండుగను పురస్కరించుకుని బాలికలకు దుస్తులు పంపిణీ చేసిన మద్రసే వాలీ మస్జిద్ ముస్లిం పెద్దలు.
పేద ప్రజల దాహాన్ని తీర్చేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ జన్మదినం సందర్భంగా సొంత నిధులతో చిలకూరులో ఏర్పాటు చేసే వాటర్ ప్లాంట్ కు భూమి పూజ చేసిన తానకి నానాజీ. వైభవంగా ఉగాది వేడుకలు. గూడూరు, మనుబోలు, రాపూరు తదితర ప్రాంతాల్లో కొలువైన ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.